ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈయన కూడా ఏదో చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నారు. పట్టుకుంటా, మొత్తం అందరినీ హోల్సేల్గా పట్టుకుని అదేంటో కనుక్కుంటా. అక్క, పూజకి అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఇంక నువ్వు పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏమైందక్క? ఏం ఆలోచిస్తున్నా? ఈ దీక్షని సుమంగళి స్త్రీలు సౌభాగ్యం కోసం చేస్తారు. నాకు ఆర్యసర్కి గత జన్మలో పెళ్ళయింది, కానీ ఈ జన్మలో కాదు కదా. అందుకు పరిష్కారంగా నేను సార్ కోసం ఈ దీక్ష చెయ్యాలంటే ముందు సార్ చేత కుంకుమ పెట్టించుకోవాలి. అప్పుడు మనసారా సార్ని భర్తగా భావించి ఈ పూజ చేసుకోవాలి. కానీ ఇప్పుడు శంకర్ గారిని బొట్టు పెట్టమని అడిగితే ఎందుకు ఏంటి అనే క్వశ్చన్స్ అడుగుతారు. ఏం చెప్పాలో, ఈ పూజని ఎలా చేయాలో నాకేం తెలియడం లేదు. ఓ అంతే కదా, నేనొక ఐడియా చెప్తాను, ఓకేనా? శ్రావణి, శ్రావణి, శ్రావణి ఏం చేయబోతుంది? ఏమోనే. అభయ్ ఫోన్ చేశాడే. హలో ఫ్రెండ్. ఏంటి ఫ్రెండ్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? సారీ అభయ్, ఫోన్ ఛార్జింగ్లో పెట్టుంచాను, చూసుకోలేదు. నాన్న ఎలా ఉన్నారు? ఇంట్లోకి పాము వచ్చిన విషయం అమ్మ చెప్పింది. నాన్న గండం గురించి కూడా చెప్పింది. టెన్షన్ అవ్వకు అభయ్, నేను చూసుకుంటాను కదా. ఆల్రెడీ స్నేక్ క్యాచర్ కూడా వచ్చాడు. దాని గురించే మాట్లాడడానికి కాల్ చేశాను ఫ్రెండ్. ఆ వచ్చిన తన్ని క్లియర్గా చెక్ చేశారా? ఎందుకలా అడుగుతున్నావు అభయ్? ఇందాక మాయకి రాకేష్ గ్యాంగ్లో ఒక పర్సన్ కాల్ చేశాడు. నాన్న బయటికి వెళ్ళడం లేదని, ఇంట్లో అటాక్ చేయాలని చెప్పి ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. అందుకే ఒకవేళ స్నేక్ క్యాచర్లో ఏమన్నా వచ్చాడేమోనని చిన్న భయంతో కాల్ చేశాను ఫ్రెండ్. నో అభయ్, ఇట్స్ నాట్ ఈజీ. అయినా ఇక్కడ విషయాలు రాకేష్కి ఎలా తెలుస్తాయి చెప్పు? తెలుస్తాయి ఫ్రెండ్, ఎక్కడో ఏదో లూప్ హోల్ ఉంటుంది కదా. ఓకే, నువ్వేం టెన్షన్ అవ్వకు, నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్, నేను కూడా ఆన్ ది వే వచ్చేస్తున్నాను. మాయ చెప్పిందంటే ఆలోచించడం బెటర్.
పాము కనిపించిందా? అయ్యా ఇంకా లేదయ్యా. నాకు కనిపించింది. ఈ జెండే నన్ను కనిపెట్టేసినట్టున్నాడు. వెనక్కి తిరుగు. దేనికయ్యా? తిరుగు. అయ్యా అది తిరగరా. అయ్యా తిరగరా. అయ్యా తిరగరా. ఏయ్! 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 ఒక వికెట్ అవుట్. శంకర్, నెక్స్ట్ చెక్ నీకే. మీ జన్మ జన్మల అనుబంధాలకి నీకు ఫుల్ స్టాప్ పెట్టేస్తా. కాసేపట్లో శంకర్ ఇట్టే వస్తాడు. ఇటు రాగానే షూట్ చేసి పడేస్తాను. అబ్బో, ఏం జరిగింది? జెండే సార్ కూడా కనిపించట్లేరు. గదిలోకి వెళ్ళిన అతను పామును పట్టుకున్నాడో లేదో. జెండే సార్ అతని దగ్గరికి వెళ్ళినట్టున్నారు. సార్ చూసుకుంటారులే అక్క, నువ్వేం కంగారు పడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.